క్రాప్ బుకింగ్ అంటే ఏంటి? రైతు తన పేరు ఎట్లా దాంట్లో నమోదు చేసుకోవాలి? ఈ క్రాప్ బుకింగ్ అంటే పంటలను ఆన్లైన్లో నమోదు చేయడం సార్. మేము ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్కి కానీ లేదా ఈ రబీ సీజన్కి కానీ ఈ పంట వేసినామని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేయించుకోవడం. ఈ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ ఫార్మర్ వస్తారు సార్, ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలం పాస్బుక్ తీసుకొని వస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వస్తారు అలాంగ్ విత్ ఫోన్ నెంబర్. ఇక్కడికి వచ్చి రైతు భరోసా కేంద్రంలో వచ్చి మాకు చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి. మేము ఫస్ట్ అన్నీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళతో సైన్ చేయించుకొని వాళ్ళని పంపించేస్తాం. తర్వాత మేము మాకు ఈ క్రాప్ బుకింగ్ అనేసి ఒక యాప్ ఉంటుంది సార్. ఆ యాప్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేస్తాము. యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళేది ఉంటుంది సార్. ఫీల్డ్కి వెళ్ళి ఫార్మర్ని రమ్మని చెప్తాం. ఈ రోజు ఈ సర్వే నెంబర్ నుంచి ఈ సర్వే నెంబర్ వరకు ఫీల్డ్ విజిట్ ఉంటుంది, ఫార్మర్స్ అందరూ రావాలి అని చెప్పేసి పిలుస్తాము. ఆ రోజు ఫార్మర్స్ వస్తారు సార్. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రాప్లో వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో ఫోటో తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత వాటిని సర్వర్కి అప్లోడ్ చేసేస్తాం. అక్కడి వరకు ఈ క్రాప్ బుకింగ్ ఆన్లైన్ అవుతుంది సార్. కానీ ఇంతటితో ఈ క్రాప్ బుకింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి అవును మేము ఈ క్రాప్ వేసాము, ఇది మేమే వచ్చి ఫోటో తీసుకుంది అనేసి వాళ్ళు తంబేసేది ఉంటుంది. అది వచ్చేసి ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ ప్రాసెస్ అంటారు. దాన్ని వాళ్ళు వచ్చి ఈకేవైసీ చేస్తారు సార్. ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితిలో కొంతమంది ఓల్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడిచలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు మేమే ఊర్లోకి వెళ్ళి కానీ వాళ్ళతో తంబు వేయించుకోవడం చేస్తాము. లేదంటే ఆ ఫెసిలిటీ దానికి కూడా అవైలబుల్లో లేరంటే మొబైల్ ఓటీపీ ద్వారా కూడా వెళ్తుంది సార్. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీతో మేము ఈకేవైసీ కంప్లీట్ చేస్తాం. ఇది ఈ క్రాప్ బుకింగ్ ప్రాసెస్ మొత్తము. ఈ క్రాప్ బుకింగ్లో ఎవరిదైతే నేమ్స్ నమోదు అయి ఉంటాయో వాళ్ళకు ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ కానీ ఇంకా ఏమైనా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా దీని కిందని ఇది బేసిస్ చేసుకునే ఇస్తారు సార్. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అని ఇది జగన్ సార్ వచ్చిన తర్వాత పెట్టినారు సార్. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనం ఏదైనా సరే ఒక ఈల్డ్ తక్కువ రావడం కానీ లేదంటే అనుకున్న దానికంటే మనకు వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈల్డ్ తక్కువ వచ్చిందంటే ఈ ఫార్మర్కి ఇంత తక్కువ వచ్చింది అనేది లేకుండా వాళ్ళు ఎంత ఏరియా ఎక్స్టెంట్లో వేసింటే అంత ఏరియా వరకు కూడా మొత్తం 5 acres వేసింటే 5 acres, 10 acres వేసింటే 10 acresకి జీరో అసలు మనమేం ఇన్సూరెన్స్ ఏం పే చేయం, ప్రీమియం ఏం పే చేయం సార్. ఏం చేయకుండానే గవర్నమెంట్ ఫ్రీగా ఇన్సూరెన్స్ అమౌంట్ వేస్తుంది సార్. ఇన్సూరెన్స్ ఎకరానికి ఎంత ఇస్తారు సార్? ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది సార్. దాన్ని బట్టి ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది సార్. కాటన్కి అయితే 9,000 per acre ఇచ్చింది సార్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్కి అయితే 10,020 రూపీస్ ఇచ్చింది. నెక్స్ట్ రెడ్ రామ్కి వచ్చేసి 3,000 ఇచ్చింది. మెయిజ్కి వచ్చేసి 5,000 ఇచ్చింది సార్ పర్ ఎకర్. సార్ దగ్గర 340 మెంబర్స్కి ఇచ్చినాం సార్. అంటే కొందరు ఖరీఫ్లో కవర్ అవుతారు, కొందరు రబీలో కవర్ అవుతారు సార్. టోటల్ వచ్చేసి 485 మెంబర్స్ ఉన్నారు సార్ ఫార్మర్స్. వాళ్ళ పంటలు ఏ రేట్లో కొంటారు? రేట్ మీరు డిసైడ్ చేస్తారు వాళ్ళు? లేదు సార్, గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింటారు సార్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించేస్తుంది సార్. మనం క్రాప్ వేయకంటే ముందే అదే ఇస్తుంది సార్. అక్కడ గవర్నమెంట్ మనకి ఎంత రేట్ అని చెప్తే అదే రేటే ఇస్తుంది సార్. నో సార్. వాళ్ళు అంటే రైతులు గవర్నమెంట్కి అమ్ముకోవాలా బయటకు అమ్ముకోవాలా అనుకునేది అదంతా వాళ్ళ ఆప్షన్ సార్.